ఓం గణేష శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము నవంబర్ నెల 4వ తారీఖు మంగళవారం అండి. మనం సంప్రదాయంలో చెప్తే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసన సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసంలో శుక్లపక్షం చతుర్దశి రాత్రి 11:16 వరకు ఉంది. రేవతి ఉదయం 11:48 వరకు ఉంది. తర్వాత అశ్విని నక్షత్రం వస్తుంది. వర్జం లేదండి ఈరోజు పూర్తిగా. ఇక దుర్ముహూర్తం ఉదయం 8:54 నుంచి 9:12 వరకు, మళ్ళీ తిరిగి రాత్రి 10:40 నుంచి 11:30 వరకు ఉంది. ఇక ఈరోజు ప్రత్యేకంగా ఏంటంటే మంగళవారం అండి. మంగళవారం కుజుడు ఆయన ఏంటంటే జాతకాల్లో కూడా అండి కుజదశ నడుస్తున్నప్పుడు అంగారు కూడా ఆయన మనకేంటంటే ఆయనకు ఆధ్యాత్మిక భావాలు కలిగిస్తాడండి. అదేవిధంగా వీలైతే ఆ దశలో మనకు మానవులకు మార్గాన్ని మరణాన్ని కూడా కలిగించడానికి ప్రయత్నం చేసేటువంటి లక్షణాలని ఈ మంగళవారం ఏంటంటే పైకి ఏదో మంగళవారం శుభవారం అంటారు, కానీ ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలామంది డబ్బులు కూడా ఎవరికి ఇస్తే తీసుకుంటారు, కానీ మనం మాత్రం తిరిగి ఎవరికి ఇవ్వడానికి కొంతమంది సందేహిస్తారండి. ప్రయాణాలు కూడా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే కుజుడి లక్షణం ఏంటంటే యాక్సిడెంట్ చేయటము ఇటువంటివన్నీ చేస్తుంటాడు. అతని లక్షణం అది. అప్పులు చేయిస్తుంటాడు మంచేత. అందువల్ల ఏంటంటే ఈరోజు మనం రుణవిమోచన అంగారక స్తోత్రం తప్పకుండా చదువుకోవటం మంచిది. అందువల్ల మనం ఏంటంటేనండి ఈ కుజ స్తోత్రం దీనికంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి అసలు పరమేశ్వరునే తీస్తే అన్ని గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయండి. ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఇవాళ వైకుంఠ చతుర్దశి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన రోజు. అందువల్ల విష్ణు సహస్రనామం చదువుకోవటం, నారాయణ అష్టగా అటువంటివి కూడా కొన్ని చదువుకుంటే మంచిదని పెద్దవాళ్ళు చెప్తుంటారండి. అందువల్ల దాన ధర్మాలండి మెయిన్ ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా అంటే స్నానం తెల్లవారుజాము సూర్యోదయానికి ముందే చన్నీళ్లతో స్నానం. ఈ రెండు గమనించాలి. సూర్యోదయానికి ముందు చేయాలి, చన్నీళ్లతో చేయాలి. ఇది స్నానం అంటే. ఎప్పుడో 10ంటికి చేసి వేడి నీళ్ళతో స్నానం చేశానండి కార్తీక మాసం అంటే అది కాదండి. వీలైతే ఈ నెలలో ఒకసారైనా నదీ స్నానం సమీపంలో ఉంటే నదీ స్నానం చేయాలి. రేపు కార్తీక పౌర్ణమి వస్తున్నది. వీలైతే సముద్ర ప్రాంతంలో ఉన్న సముద్ర స్నానం చేయటం మంచిది. ఇవన్నీ కూడా అలాగే ముఖ్యమైనది ఏంటంటే దీపం వెలిగించడం ముఖ్యమైనటువంటిది. కొంతమంది దీపదానం అని కూడా చేసుకుంటారు. ఇటువంటివన్నీ చేసుకుంటే కార్తీక మాసంలో మనకు పుణ్యం లభించడానికి మనకు అవకాశం ఉంటుందండి. అన్నింటిలో దానం ముఖ్యమైందండి. మన చేతైనంత